సలాం నమస్తే అందరికీ. కువైట్లో జూన్ 17తో ముగుస్తున్న ఖానూన్ గురించి, అలాగే 5,501 మంది సివిలియన్లు ఎందుకు రద్దు చేశారు, అలాగే బయోమెట్రిక్ ఈ తనిఖీల గురించి పూర్తి వీడియో చూడండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. జూన్ 17వ తేదీతో కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష ఖానూన్ వచ్చేసి ముగుస్తుంది. ఆ ముగిసిన వెంటనే భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తామని చెప్పేసి అధికారులు తెలిపారు. ఈసారి వచ్చేసి చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా ప్రత్యేకంగా తెలపడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఈ అకామా లేని వారికి, అలాగే చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న వారికి ఆశ్రయం కల్పిస్తున్నారో వారికి కూడా ఈసారి ఇబ్బందులు తప్పవు అని చెప్పేసి తెలుపుతున్నారు. ఈ ఖానూన్ జూన్ 17వ తేదీ ముగుస్తుందని చెప్పేసి అధికారులు వచ్చేసి చాలా భారీ ఎత్తున వచ్చేసి అవగాహన కార్యక్రమం చేస్తున్నారు. డ్రైవర్లు చాలామంది గమనించే ఉంటారు, రోడ్డు పక్కన అడ్వర్టైజ్మెంట్లో మాదిరిగా ఈ జూన్ 17 అని చెప్పేసి, అలాగే బస్సుల పైన, అలాగే జమియాల్లో అయితే ప్రత్యేకంగా హిందీ, ఇంగ్లీష్, అరబిక్ భాషల్లో వచ్చేసి ఆడియో రూపంలో కూడా తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి ఈసారి ముందు మాదిరిగా ఉండదు ఖానూన్లు అని చెప్పేసి తెలుసుకోండి. ఎందుకంటే అధికారులు ప్రత్యేకంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి కూడా ఖైతాన్ ప్రాంతంలో బ్యాచులలో నివసిస్తున్న నివాస ప్రాంతాల్లో విద్యుత్ కూడా నిలిపివేశారు. అలాగే ఒక వారం రోజులు గడువు ఇవ్వడం జరిగింది వారికి. ఆ గడువు లోపల వీరు వారి పరిస్థితి సరిదిద్దుకోకుంటే మళ్ళీ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలిపడం జరిగింది. కాబట్టి ఈ ఖానూన్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఖానూన్లో వెళ్ళేదానికి అర్హత ఉండి వెళ్లకుండా ఉంటే వాళ్ళకు మీరు కూడా సలహా ఇవ్వండి. ఖచ్చితంగా వెళ్ళించే వాళ్ళతో దేశం విడిచి మళ్ళీ కొత్త వీసా వచ్చేదానికి ట్రై చేయమని చెప్పండి. ఎందుకంటే జూన్ 17వ తేదీ తర్వాత వచ్చేసి భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించనున్నారు. అలాగే 5,501 మందికి ఎందుకు సివిలియన్లు రద్దు చేశారంటే, వీరు ముందు నివసిస్తున్న భవనాలు అది కూల్చివేయడం వలన, అలాగే లేదా అగ్రిమెంట్లలో టైం అయిపోవడం వల్ల, ఏదైతే రెంటల్ ఒప్పందం చేసుకుంటే అట్లాంటివి దాని వలన వచ్చేసి ఇవన్నీ రద్దు చేయబడింది. 5,501 మంది వీళ్ళకి వచ్చేసి ఒక నెల రోజులు గడువు ఇవ్వడం జరిగింది. ఈ నెల రోజుల లోపల వీళ్ళు బతాకా మదనీ ఆఫీస్కి వెళ్ళేసి కొత్త కాంట్రాక్ట్, అంటే ఇప్పుడు మారిన అడ్రస్తో వీళ్ళ పేపర్లు తీసుకుని వెళ్ళి అది సరిదిద్దుకోవాలి. లేకుంటే వీళ్ళకి వచ్చేసి జరిమానా విధిస్తామని చెప్పేసి కూడా అధికారులు తెలిపడం జరిగింది. అలాగే ఈ బయోమెట్రిక్ వచ్చేసి డిసెంబర్ 30లోగా ప్రతి ఒక్కరు పూర్తి చేసుకోవాలని, లేకుంటే వీళ్ళకి సంబంధించిన అన్ని లావాదేవీలు నిలిపివేస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు. మీకు బయోమెట్రిక్ అపాయింట్మెంట్ కావాలంటే రాత్రి 8 నుంచి 9 టైంలో ట్రై చేయండి. ఆ టైంలో డేట్ చేంజ్ అవుతుందని చెప్తున్నారు చాలామంది. ఆ టైంలో మీకు అపాయింట్మెంట్ దొరికేదానికి అవకాశం ఉంది. డిసెంబర్ 30 లోపల ఎవరైతే తాస్కారం చేసుకోరో వారికి వచ్చేసి లైసెన్స్ రెన్యువల్, అలాగే అకామాలు తగలడము, వాహన బదిలీలు, అన్ని రకాల లావాదేవీలు నిలిపివేస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు. కాబట్టి జాగ్రత్త వహించండి. థ్యాంక్ యూ.